ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు స్థానికంగా మార్కెట్ సౌకర్యాన్ని కల్పించి రైతులకు నిరంతర స్థిర ఆదాయాన్ని అందించేందుకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు 300 కోట్ల రూపాయలు వెచ్చించి 62 ఎకరాలలో ఈ కర్మాగారం నిర్మించారు. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభించిన రోజే ఫ్యాక్టరీలో 4 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. మరో 80 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే పామాయిల్ రిఫైనరీకి శంకుస్థాపన కూడా చేస్తారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చొరవతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేలు జరగనుంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రణాళికలు చేశారు. నర్మేట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రంలో 3వది కాగా రాష్ట్రంలోనే అతిపెద్దది. తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో ఉండడం వల్ల ఈ ప్రాంతం అతిపెద్ద వ్యవసాయ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నర్మేట ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించారు. ఈ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడంతో పాటు రిఫైనరీని పెట్టి తుది ఉత్పత్తి ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్ పామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైన్ చేసి పామాయిల్ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తెస్తారు. 10 కోట్ల లీటర్ల నిలువ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేశారు. 40,000 ఎకరాల పామాయిల్ తోటల నుంచి వచ్చే దిగుబడిని ప్రాసెస్ చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. హరీష్ రావు గారు గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మిషన్ కాకతీయలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా అక్కడ పర్యటించినప్పుడు అక్కడి పంటలను పర్యవేక్షించగా ఆయిల్ ఫామ్ పంటలు చాలా లాభదాయకమైన పంటలని తెలిసి మా ప్రాంతంలో కూడా రైతులందరిని మోటివేట్ చేసి ఆయిల్ ఫామ్ను నాటించాలనే ఆలోచన తనకు మొలకెత్తి ఆ రోజు ఇక్కడ అందరు రైతులను అవగాహన కల్పించడం అయింది. అప్పుడు వాతావరణ శాఖ ఏదైతే పరిశోధన చేసి గాలిలో తేమ శాతం లేదు, ఇక్కడికి ప్రాంతం ఆ పంటకు అనుకూలం కాదని తెలిసింది. తర్వాత ఏదైతే కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్, మల్లన్న సాగర్ నిర్మింపజేసినాక 2020లో ఇక్కడ నీరు వచ్చినాక మళ్ళీ పరిశోధన చేయగా ఆయిల్ ఫామ్ పంటకు ఈ ప్రాంతం కూడా అనుకూలం, గాలిలో తేమ శాతం అనుకూలంగా ఉందని చెప్పి తెలియజేసినారు. అప్పుడే రైతులందరినీ మోటివేట్ చేసి దాదాపు 14,000 ఎకరాలను నాటింపడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇక్కడ పండిన పంటను మరి అశ్రావుపేటకు తీసుకుపోవాలంటే చాలా దూరం అవుతుందని చెప్పి నర్మేట గ్రామంలో 65 ఎకరాలు స్థలం పరిశ్రమ కేటాయించి ఆయిల్ ఫీడ్ ద్వారా 120 టన్నుల సామర్థ్యం గల దేశంలోని అత్యాధునిక పరిశ్రమను ఇక్కడ మంజూరు చేయించడం జరిగింది. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే ఆయిల్ ఫామ్ వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ఆయిల్ పామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దీనిలో భాగంగానే పరిశ్రమ ఆవరణలో 4 మెగావాట్ల కో జనరేషన్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. ఇది పునరుత్పాదక శక్తి, భారత ప్రభుత్వ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రోత్సాహంతో నిర్మించిన ప్లాంట్. 4 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం గంటకు 15 టన్నుల నుంచి 35 టన్నుల సామర్థ్యం కలిగిన బయోమాస్ బాయిలర్ ఏర్పాటు చేశారు. దీనిలో ఆయిల్ ఫామ్ గెలల నుంచి వచ్చే వ్యర్థాలను ఉడికించి ఆధునిక టర్బైన్లతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అంటే హరీష్ అన్న అంటేనే సిద్దిపేట. ఈ సిద్దిపేట నియోజకవర్గంలో రైతులను ఏ విధంగా బాగుపరచాలనే ఆలోచనతోటి గౌరవనీయులు హరీష్ అన్న గారు ఒక సందర్భంలో ఖమ్మం పర్యటనకు వెళ్ళినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆయిల్ ఫామ్ తోటకు హరీష్ అన్న వెళ్ళడం జరిగింది. అప్పుడు హరీష్ అన్నకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఇవి మన దగ్గర లేదేంది ఈ ఆయిల్ ఫామ్, ఏంది అసలు దీని కథ ఏంది అని చెప్పి అప్పుడు హరీష్ అన్న
ఆ తుమ్మల నాగేశ్వరరావు గారితో చర్చించి అక్కడున్న కొంతమంది రైతులతో మాట్లాడి సిద్దిపేటకు రాగానే సిద్దిపేటలో ఉండే అధికారులను, సిద్దిపేటలో ఉండే రైతులను, కొంతమంది ముఖ్యమైనటువంటి రైతులను పిలిచి మరి ఖమ్మంలో ఈ విధంగా ఉంది, మరి మన దగ్గర ఎందుకు లేదు, ఇది ఈ ఆయిల్ ఫామ్ ఎందుకు వస్తలేదు మన దగ్గర అని చెప్పి అప్పుడు హరీష్ అన్న గారు మరి ఇక్కడ ఈ రావాలంటే దీన్ని ఏం చేయాలి అని చెప్పి అప్పుడు ఢిల్లీకి లేఖ రాసి మరి అప్పుడు ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులతో మాట్లాడి ఇక్కడ కూడా మా దగ్గర రంగనాయక సాగర్ కట్టినాం, కొండపోచమ్మ సాగర్ కట్టినాం, మల్లన్న సాగర్ కడుతున్నాం, ఇక్కడ అనంతగిరి, మరి అదేవిధంగా లక్ష్మీ సాగర్ ఇవన్నీ కూడా పూర్తి అయినాయి. అప్పుడు మాకు అద్భుతంగా ఈ హరీష్ అన్న నీళ్ళ మంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసినాక అప్పుడు తేమ శాతం బాగా వచ్చి ఇక్కడ కూడా ఆయిల్ ఫామ్ సాగుకు హరీష్ అన్న లెటర్ రాయగానే ఆ ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ఇక్కడ కూడా ఆయిల్ ఫామ్కు అనుకూలంగా ఉందనగానే రైతులందరినీ కూర్చోబెట్టి రైతులతో మాట్లాడి ఈ పంటను మనం ఇక్కడ కంపల్సరీ ఇది సాగు చేయాలి. వర్షాకాలంలో విపరీతమైనటువంటి గాలివానలు వచ్చి ప్రకృతి బీభత్సాలు జరిగి చేతికొచ్చిన పంట రాలిపోయేది, ఇబ్బందులు జరిగినాయి. దాన్ని ఏ విధంగా అరికట్టాలి అనుకున్నప్పుడు ఈ ఆయిల్ ఫామ్ అయితే ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు, ఎంత ప్రకృతి బీభత్సం జరిగినా నష్టం జరగదు రైతుకు. రైతు లాభపడాలంటే ఈ పంట అవసరమని చెప్పి అక్కడ ఇప్పుడు ఉండే రైతులందరినీ కూడా మోటివేషన్ చేసి రైతులందరినీ ఎప్పటికప్పుడు ఖమ్మం జిల్లాలో ఉండే అశ్వరావుపేటకు పంపించి అశ్వరావుపేటలో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని చూపెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులతో అవగాహన కల్పించి మీరు బాగుపడాలంటే ఖచ్చితంగా ఆయిల్ ఫామ్ పెట్టాలని చెప్పి ప్రతి రైతును మోటివేషన్ చేయడం జరిగింది. హరీష్ అన్న మీద ఉండే అభిమానంతో ఈ ప్రాంత రైతులందరూ కూడా సార్ మేము మీరు చెప్పారు కనుక తప్పకుండా పెట్టుకుంటామని చెప్పగానే హరీష్ అన్న అధికారులతో మాట్లాడి అక్కడుండే కొన్ని మొక్కలను అశ్వరావుపేటకి వెళ్ళి ఇక్కడికి తెప్పించి ఇక్కడ నంగునూరు మండలంలో నంగునూరు గ్రామంలో ముఖ్యంగా మా గ్రామంలో మొదటి మొక్కను నాటడం జరిగింది. హరీష్ అన్న ఆధ్వర్యంలో మొదటి మొక్కను నాటి ఆనాడు ఈరోజు ఆ మొక్కలన్నీ కూడా ఈరోజు మంచిగా పంటలు పండి ఈరోజు ఆ ఫ్యాక్టరీకి ఆ గెలలన్నీ పోతూ ఉంటే రైతుల సంబరం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా హరీష్ అన్నను ఆ కోత కోసేటప్పుడు హరీష్ అన్నను పిలుచుకొని హరీష్ అన్నతోటి ఆ మొదటి మొక్కను ఆ మొదటి గెలను కోపించి పండుగ చేసుకోవడం జరిగింది రైతులందరూ. హరీష్ అన్న గారు మాకు ఇంత చేసినందుకు మేము ఎప్పుడు కూడా హరీష్ అన్నకు మా రైతులందరం కూడా రుణపడి ఉంటాం. అధునాతన యంత్రాలతో నిరూపితమైన మలేషియా సాంకేతికతతో రాష్ట్రంలోని అతిపెద్దదైన ఈ పామాయిల్ కర్మాగారంలో గంటకు గరిష్టంగా 120 టన్నుల పామాయిల్ గింజలను ప్రాసెసింగ్ చేయవచ్చు. ముందుగా ఈ ఫ్యాక్టరీని గంటకు 30 టన్నుల ప్రాసెసింగ్తో ప్రారంభిస్తారు. దశల వారీగా గరిష్టంగా 120 టన్నుల ప్రాసెసింగ్కు పెంచుతారు. దీంతో రోజుకు 600 టన్నుల పామాయిల్ గింజలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యానికి చేరుకుంటుంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చే ఆయిల్ ఫామ్ గెలలను క్రషింగ్ చేస్తుంది. గెలల క్రషింగ్ ద్వారా వచ్చే ముడి పామాయిల్ను శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పామాయిల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ నుంచి వంట నూనె తయారు చేస్తారు. పంట వ్యర్థాలను చేపలకు ఎరువు, బయోగ్యాస్కు ఉపయోగిస్తారు. అలాగే కాయల నుంచి వచ్చే పీచుతో పరుపులు తయారు చేస్తారు. దీంతో ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభిస్తోంది. ఆయిల్ ఫామ్ కంపెనీని మరి ఇనాగరేషన్ చేయడానికి మా ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారు విచ్చేసిన సందర్భంగా మరి రైతులకు అవగాహన కల్పించాలి. అదేవిధంగా అధునాతన వ్యవసాయానికి అనుకూలంగా రైతుల యొక్క దృష్టి మలిచే విధంగా నిన్న వచ్చిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, స్పీకర్లు, అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరూ విచ్చేసి మరి రైతులను ఎడ్యుకేట్ చేసే విధంగా రైతులకు లాభసాటి వ్యవసాయం వచ్చే విధంగా మెలకువలు నేర్పడానికి మరి 3 రోజుల ముందు నుంచి ఉగాది పండుగ నాడు తొలి రైతు మొదట సాగు చేసే పద్ధతి ఏదైతుందో మరి దాన్ని అనుకరించి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మరి కంపెనీకి ఓపెనింగ్ 22 నాడు వచ్చిన 3 రోజులు మరి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఏదైతుందో అది చాలా శుభసూచకంగా మేము సంతోషపడుతూ ఉన్నాం ఈ ప్రాంత రైతులుగా. అదేవిధంగా మరి
గతంలో నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఇది ఇక్కడ దీన్ని కంటిన్యూ చేస్తూ అధునాతనమైన ఇండస్ట్రీ ఎక్విప్మెంట్తో మరి ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో ఆయిల్ తయారై బయటకు వచ్చే విధంగా దేశంలో ఎక్కడ లేని కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రివర్యులకు ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన ఈ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. రైతులు అత్యధికంగా, ఎందుకంటే ఇక్కడ కోతల బెడలతో పాటు మేము అందరం మామిడి తోటలు పెట్టి చూసిన వాళ్ళం. మరి మంత్రి గారు చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే రేపు ఫామ్ ఆయిల్ తప్ప మరి రైతులకు శరణ్య లేని పరిస్థితి కోతల బెడద కావచ్చు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల బెడద తట్టుకునే విధంగా ఉంది. కాబట్టి మరి ఎకరానికి 1,50,000 ఇల్లింగ్ వస్తుందని తెలిసిన తర్వాత రైతులందరూ ముందుకొస్తూ ఉన్నారు. రేపు పొద్దున మామిడి తోటలు తీసేసి కూడా చాలామంది మరి ఫామ్ ఆయిల్ సాగు చేయడానికి అందుబాటులో కంపెనీ వచ్చింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న సందర్భంగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఆవరణలో 150 స్టాళ్లను ఏర్పాటు చేసి రైతు మహోత్సవం నిర్వహిస్తున్నారు. 150 స్టాళ్లలో వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్ పామ్ తోటల పెంపకంలో మెలకువలు, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడి సాధించడానికి శాస్త్రవేత్తల ద్వారా మెలకువలు నేర్చుకోవడంతో ఆధునిక వ్యవసాయాన్ని అవగాహన చేసుకుంటున్నారు. మాది బైరంపల్లి గ్రామం. నా పేరు చంద్రారెడ్డి. నేను మాజీ సర్పంచ్ని. నాకు ఒక 20 ఎకరాల భూమి ఉంది. నేను గతం నుంచి కూడా వరి సాగు చేసేది, పత్తి సాగు చేసేది. సరే ఏం చేసినా కూడా నాకు లాభదాయకం అనిపించలేదు. ఎప్పుడైతే ఆయిల్ ఫామ్ అనేది మన ప్రాంతంలో పెడతానని ఎప్పుడైతే మనకు అధికారులు చెప్పిన విషయంగా మేము కూడా నేను 9 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఇప్పటికి 5 సంవత్సరాలు. ఇప్పటికి నేను 7 సార్లు కటింగ్ చేసిన ఒక 20 టన్నులు నేను దిగుబడి తీసి ఇక్కడనే ఇదే నర్మెట ఇదే ఫామ్లో నేను అమ్మడం జరిగింది. నాకు 20,000 రూపాయలు, ప్రతి టన్నుకి 20,000 రూపాయలు వచ్చినాయి. దాదాపు 4 లక్షల రూపాయల ఆదాయం వచ్చినాయి. ఒక సంవత్సరం కాలే, నేను 7 నెలలకే 4 లక్షల ఆదాయం వచ్చినాయి. నేను 20 సంవత్సరాల కాలంలో నేను ఎంత వ్యవసాయం చేసినా కూడా నా 20 ఎకరాల సంవత్సరానికి 1 లక్ష కూడా మిగలలేదు. ఈరోజు ఏంటంటే నేను ఆయిల్ ఫామ్ పెట్టిన సందర్భంగా నాకు ఏంటంటే ఒక 7 నెలలకే 4 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈరోజు ఏంటంటే మనకు మన దేశ అవసరాల కోసం కానీ మన ప్రజల అవసరాల కోసం కానీ బయట నుంచి వెళ్ళి దిగుమతి చేసుకోకుండా మన దగ్గరనే ఈ ఆయిల్ను ఉత్పత్తి చేసుకొని మన ప్రజలకు అందుబాటులో ప్రజలకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఆయిల్ ఫామ్ ద్వారా ప్రతి రైతుకు కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఎంతో లాభదాయకం ఉంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరవై 22వ తారీఖు నాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రైతు బాంధవుడు, రైతును రాజు చేసే దిశలో ప్రయాణిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులకు దిశ చూపించబోతూ ఉన్నాడు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ దేశంలోనే నెంబర్ 1 ఉంది, రాష్ట్రంలో నెంబర్ 1 ఉంది. ఈ రోజులు రైతుకు 2 పూటల అన్నం తినాలంటే ఆయిల్ ఫామ్ ఇవ్వాలి. అన్ని పంటల కన్నా ఎకరానికి 1,50,000 ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫెడ్ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గతంలో 30 సంవత్సరాలు 1,00,000 ఎకరాలు వేస్తే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,08,000 ఎకరాలు ఇలా వేసామని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆయిల్ ఫెడ్లో రైతులకు వ్యామ్ మీద కూడా సబ్సిడీ 50%, సాయిల్ టెస్ట్ కూడా 1,400 రూపాయలు ఎకరానికి ఫ్రీ ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు రైతులకు మొబైల్ వెహికల్స్ ఇలా రైతులకు కటింగ్ కోసము ఇలా కొత్త ప్రాంతం విస్తరించడము, వాళ్ళకు అందుబాటులో విధంగా మొబైల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో
ముఖ్యమంత్రి గారు పెట్టిన 5 లక్షల ఎకరాలను ఇలా సాగు చేసేందుకు ఈ ప్రభుత్వం తరపున ఆయిల్ఫెడ్ తరపున సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రైతును ఇలా ఆయిల్ ఫామ్లో ఉంచే విధంగా ప్రయత్నం రూపకల్పన చేస్తున్నామని చెప్పి బ్రహ్మాండంగా 22వ తారీఖు నాడు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు, రైతులకు దిశ చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. పెద్ద ఎత్తున 60 నుండి 1,00,000 మంది రాబోతా ఉన్నారు రైతులే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.